నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారా? వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? సో యూనిట్ 4 ఇన్ బీడబ్ల్యూ. సో యూనిట్ 4 ఏంటంటే ఎలక్ట్రికల్ మిషన్స్ మామ. సో ఎలక్ట్రికల్ మిషన్స్ అనేది చాలా ఈజీ టాపిక్, డెడ్ ఈజీ టాపిక్. ఎందుకంటే జస్ట్ 3 టాపిక్స్ నేర్చుకుంటే అల్లకెళ్ళే లాంగ్ ఆన్సర్ వస్తుంది గ్యారంటీగా. సో ఇది R22 రెగ్యులేషన్, ఇంకా R18 వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ సబ్జెక్ట్. సో ఏం టాపిక్స్ అంటే కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్. సో 3-phase ఇండక్షన్ మోటార్, దాని యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్, ఇది ఫస్ట్ టాపిక్. ఇదే లాంగ్ ఆన్సర్, మ్యాక్సిమం టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్, ఇది లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ సింక్రనస్ జనరేటర్. సో జనరేటర్ అంటే ఏంటిది, ఇండక్షన్ మోటార్ అంటే ఏంటిది, ఈ రెండు చెప్పేస్తే ఇంకా టార్క్ స్లిప్ చెప్పేస్తే మనకి లాంగ్ ఆన్సర్స్ మొత్తం అయిపోతాయి యూనిట్లో. సో ఇది డెడ్ ఈజీ, ఇక్కడ నుంచి గ్యారంటీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఇది స్కిప్ చేసుకోవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్ మామ, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్. సో 3-phase ఇండక్షన్ మోటార్ గురించి కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ చెప్పాలి. డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. సో ఏదన్నా సరే 3-phase ఇండక్షన్ మోటార్, ఇదే యూనిట్ 4th యూనిట్ నుంచి 3-phase ఇండక్షన్ మోటార్ వస్తే ఈ ఆన్సర్ మొత్తం రాసేయాలి. సో ఫస్ట్ 3-phase ఇండక్షన్ మోటార్ అంటే ఏంటిది? సో మోటార్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇంట్లో చాలామంది మోటార్ చూసే ఉంటారు. సో మోటార్ అంటే ఏంటిదంటే దాంట్లో 2 parts ఉంటాయి మెయిన్గా. ఒకటేమో స్టార్టర్, ఇంకోటేమో రోటర్. రోటర్ అంటే ఏంటిది, రొటేటింగ్ పార్ట్, అంటే తిరుగుతుంటుంది. స్టార్టర్ అంటే ఏంటిది, స్టేషనరీ పార్ట్, అందుకని దీన్ని స్టార్టర్ అంటాం, దీన్ని రోటర్ అంటాం. సో ఈ స్టార్టర్లో మోటార్ అన్ని కొంతమంది రిపేర్ షాప్కి పోతారు. సో మోటార్ని ఇప్పినాం అనుకో, ఇప్పితే ఏమైతే దాంట్లో కాపర్ వైండింగ్స్ ఉంటాయి, ఈ షేప్లో ఉంటాయి. ఇట్లా ఒక వైండింగ్, ఇట్లా ఒక వైండింగ్, ఇట్లా ఒక వైండింగ్. ఇవి ఏమంటారు అంటే దీన్ని 3-phase వైండింగ్ అంటారు వీటిని. సో 3-phase వైండింగ్. ఈ 3-phase వైండింగ్ వల్ల ఏమవుతుంది బ్రో అంటే, ఇప్పుడు ఇప్పుతాం కదా మా మోటార్ ఇప్పినప్పుడు ఈ స్టార్టర్ పైన ఇట్లా స్టార్టర్కి ఇట్లా ఈ స్లాట్స్ ఉన్నాయి చూడు, ఈ స్లాట్స్ లోపల ఏం చేస్తాం మనం, 3-phase వైండింగ్ చేస్తాం. ఇట్లా ఒక వైండింగ్, ఇట్లా ఒక వైండింగ్, ఇట్లా ఒక వైండింగ్, అంటే ఈ స్లాట్స్లో నుంచి ఇట్లా వైండింగ్ చేసుకుంటూ పోతాం. సో ఈ స్టార్టర్లో ఉన్న ఈ వైండింగ్స్ ఉంటాయి, ఈ కాపర్ వైండింగ్స్ అనమాట. సో ఈ వైండింగ్స్ వల్ల ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లుంటుంది బ్రో అంటే, ఎట్లుంటుంది అంటే రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఉంటుంది అనమాట. సో మనం 3-phase సప్లై ఇస్తాం. సో 3-phase ఇండక్షన్ మోటార్ అంటే ఏంటిది, ఈజ్ అన్ ఏసీ మోటార్. సో ఇది ఒక ఏసీ మోటార్, ఎందుకంటే మనం ఏసీ కరెంట్ సప్లై చేస్తున్నాం. ఏసీ మోటార్ దట్ రన్స్ బై ఆల్టర్నేటింగ్, సో దట్స్ రన్స్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఈ ఏసీ మోటార్ ఎట్లా రన్ అవుతుందంట, బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, అంతే కదా. సో సేమ్ ట్రాన్స్ఫార్మర్ ఎట్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్తో రన్ అవుతుంది, ఇది కూడా సేమ్ అట్లే రన్ అవుతుంది. ఎట్లా బ్రో, ఎట్లా చెప్తున్నావు బ్రో అంటే, ట్రాన్స్ఫార్మర్లో మనకి కాయిల్స్ ఉంటాయి మామ, ఇట్లా కాయిల్స్, ఇది ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈఎంఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే కరెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది బై యూజింగ్ కోర్. సో ఎట్లా పోతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్తో పోతుంది. సేమ్ ఇక్కడ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే అదే కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎప్పుడు ఇక్కడ 3-phase సప్లై ఈ కాయిల్స్కి ఇస్తాం. ఈ కాయిల్స్లో ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎట్లా ఉంటుంది, రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఉంటుంది అట్లా అనమాట. సో దీని డెఫినేషన్ రాలి. ఫస్ట్ మోటార్ అంటే అర్థమైందిగా, మోటార్లో స్టార్టర్, రోటర్ 2 parts ఉంటాయి. ఈ స్టార్టర్ లోపల ఈ లోపల ఖాళీ ఉంది, ఈ ప్లేస్లో మనం ఈ రోటర్ తీసుకొని దీంట్లో పెడతాం, ఈ రోటర్ దీంట్లో పెడతాం. సో స్టార్టర్, రోటర్ ఉంటాయి మోటార్లో 2 parts. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బేసిక్ అర్థమైందిగా, దీనికి వైండింగ్స్ ఉంటాయి మామ, స్టార్టర్కి వైండింగ్స్ ఉంటాయి. ఈ వైండింగ్స్ ఏం చేస్తుంది, ఇట్లా ఉండడం వల్ల ఈ 3 phases అనమాట, ఇట్లా 120 degrees ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇది ఒక కరెంట్, అంటే 3-phase సప్లై ఇచ్చినాక ఇక్కడ సప్లై ఇస్తాం, ఇక్కడ సప్లై ఇస్తాం, ఇక్కడ సప్లై ఇస్తాం, 3-phase సప్లై. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక కరెంట్, ఇక్కడ ఒక కరెంట్, ఇక్కడ ఒక కరెంట్ పాస్ అవ్వడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 3 ఈ డైరెక్షన్లో ఉండడం వల్ల అది రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఏర్పడుతుంది. సో ఆ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతుంది, ఈ రోటర్ ఉంటుంది కదా లోపల పార్ట్, ఈ లోపల పార్ట్ అనేది తిరుగుతుంటుంది. ఈ తిరగడం వల్ల ఏమవుతుంది, మోటార్ అనేది పనిచేస్తుంది. అందుకే దీన్ని ఇండక్షన్ మోటార్ అన్నాం. సో ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ఈజ్ అన్ ఏసీ మోటార్, ఎందుకంటే ఏసీ సప్లై ఇస్తున్నాం, అందుకని ఏసీ మోటార్. దట్ రన్స్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అంతేగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల ఈ మోటార్ అనేది రన్ అవుతుంది. సో మోటార్ ఎట్లా రన్ అవుతుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పాలి, ఫ్రమ్ ఏ 3-phase సప్లై. సో 3-phase సప్లై ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఇట్ హ్యాస్ నో ఎలక్ట్రికల్ కనెక్షన్ బిట్వీన్ స్టార్టర్ అండ్ రోటర్. సో దీనికి ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదనమాట. సో లేకపోతే ఎట్లా తిరుగుతుంది బ్రో అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల తిరుగుతుంది. ఈ లోపల ఉండే రోటర్ ఎట్లా తిరుగుతుంది బ్రో, దీనికి కనెక్షన్ లేదుగా మామ. సో కనెక్షన్ లేనప్పుడు మరి ఎట్లా తిరుగుతుంది బ్రో, ఈ రోటర్ ఎట్లా తిరుగుతుంది అంటే, దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది, రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇది తిరుగుతుంది అనమాట. సో దెర్ ఇస్ నో ఎలక్ట్రికల్ కనెక్షన్ బిట్వీన్ స్టార్టర్ అండ్ రోటర్. ఇది రాయాలి, ఫస్ట్ ఇది రాయాలి, ఇట్ ఈస్ అన్ ఏసీ మోటార్. అది రాసిన తర్వాత దీని గురించి రాయాలి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫ్రమ్ 3-phase సప్లై, ఇది కూడా రాయాలి. 3-phase సప్లై రాస్తేనే నీకు మార్క్స్ ఇస్తాడు, లేకపోతే అయ్యాడు. సో నో ఎలక్ట్రికల్ కనెక్షన్ బిట్వీన్ స్టార్టర్ అండ్ రోటర్
నెక్స్ట్ అండ్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పటిదాకా మాట్లాడుకుందే ఈడ చెప్పిండు. సో రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ మోటార్ అనేది ఆపరేట్ అవుతుందని చెప్తున్నాడు. సో మనం కూడా చెప్పినాం కదా రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ మోటార్ పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ దెర్ ఆర్ 2 మెయిన్ పార్ట్స్. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టర్ అంటే స్టేషనరీ పార్ట్, అంటే ఇది కదలదు అనమాట, ఇది కదులుతుంది. సో స్టేషనరీ అంటే ద స్టార్టర్ ఈజ్ ద అవుటర్ స్టేషనరీ పార్ట్. అవును, ఇది ఒక అవుటర్ పార్ట్, ఇది ఇన్నర్ పార్ట్. సో ఇట్ ఈస్ అవుటర్ స్టేషనరీ పార్ట్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్. సో 3-phase ఇండక్షన్ మోటార్లో ఇది అవుటర్ పార్ట్, 3-phase ఇండక్షన్ మోటార్లో ఇది లోవర్ పార్ట్ అని రాయాలి. సో ఇది ఒక సెంటెన్స్ వస్తుంది మనకు. సో ఎంత సెంటెన్స్ రాస్తే అంత మార్క్స్ వస్తాయి అనమాట. సో జస్ట్ ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోమా. డయాగ్రామ్ సింపుల్. ఇది 2D, ఇది 3D డయాగ్రామ్. దీన్ని ఇట్లా ఫ్రంట్ నుంచి చూస్తే ఇట్లా, సైడ్ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. సో ఈ మోటార్ ఎట్లా తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు కూడా చెప్తా. ఇట్ ఈస్ అ హాలో సిలిండర్. ఇదే షేప్లో ఉంది, హాలో సిలిండర్ షేప్లో ఉంది, అంతే కదా, హాలో సిలిండర్ షేప్లో ఉంది. ఈ హాలో లోపల ఏం చేస్తాం, ఈ రోటర్ తీసుకొని దీంట్లో పెడతాం. సో ఇట్ ఈస్ అ హాలో సిలిండర్ మేడప్ ఆఫ్ థిన్ స్టీల్ లామినేషన్స్. అంటే థిన్ స్టీల్ లామినేషన్స్ కామమ్మ, ఇట్లా డిస్కులు ఉన్నాయనుకో, ఇది ఒక డిస్క్. సో ఇట్లా థిన్ స్టీల్ లామినేషన్స్తో చేస్తున్నాం, అంటే మధ్యలో లామినేషన్ ఉంటుంది. సో థిన్ స్టీల్ లామినేషన్తో ఈ మోటార్ని తయారు చేస్తున్నాం. ఈ మోటార్ అంటే ఈ పైన ఉన్న స్టేటర్ పార్ట్ ఉందిగా, ఈ స్టేటర్ పార్ట్ని తయారు చేస్తున్నాం. ఈ పార్ట్ని ఎట్లా తయారు చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఏ హాలో సిలిండర్ మేడప్ ఆఫ్ థిన్ స్టీల్ లామినేషన్స్. సో స్టీల్ లామినేషన్స్తో చేస్తున్నాం. ఎందుకు బ్రో స్టీల్ లామినేషన్స్ వాడుతున్నావు బ్రో ఇక్కడ ఈ మోటార్ తయారు చేస్తాను కంటే? ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాస్ అనేవి జరుగుతాయి. ఇక్కడ ఫీల్డ్ జనరేట్ అవుతుంది కదా, 3-phase సప్లై ఇచ్చినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది కదా. సో రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతున్నప్పుడు ఏం అవుతుంది, ఎడ్డీ కరెంట్ లాస్ అనేవి జరుగుతాయి. అట్లా జరగద్దంటే మనం లామినేటెడ్ స్టీల్ వాడాలి ఇక్కడ, మేడప్ ఆఫ్ థిన్ లామినేషన్ టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్ అండ్ హిస్టారిసెస్ లాసెస్. అవన్నీ చెప్పుకోవాలి మన ఇష్టం. అంటే ట్రాన్స్ఫార్మర్లో గుర్తున్న లాసెస్ మొత్తం ఇక్కడ వేసేయి. నెక్స్ట్ కనెక్టెడ్ టు 3-phase AC సప్లై. సో దేన్ని కనెక్ట్ చేసినాం, దీన్ని ఈ స్టార్టర్ని. ఇప్పుడు స్టార్టర్ యొక్క బేస్ ఇది బేస్, దీన్ని స్లాట్స్ అని రాయి. దీన్ని ఏమంటారు, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా ఇట్లా. సో దీన్ని స్లాట్స్ అంటాం. సో స్లాట్స్, స్టార్టర్ యొక్క కండక్టర్స్ ఉంటాయి చుట్టూ. సో ఇది స్టార్టర్ యొక్క బేస్. మనం ఏం చేస్తున్నాం, ఈ స్టార్టర్కి 3-phase సప్లై ఇస్తున్నాం. సో 3-phase సప్లై అనేది దీనికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కనెక్టెడ్ టు 3-phase సప్లై ఏసీ సప్లై ఇస్తున్నాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ ప్రొడ్యూసెస్ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చెప్పిందే కదా మామ. సో రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ రోటర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ రొటేటింగ్ పార్ట్. దేర్ ఆర్ 2 types ఆఫ్ రోటర్స్. సో రోటర్స్లో 2 types ఉంటాయి. ఒకటి ఏంటంటే స్క్విరెల్ కేజ్ రోటర్, ఇంకోటి స్లిప్ రింగ్ రోటర్. సో ఈ రెండింటి మీనింగ్ చెప్తాం. సో రోటర్ డెఫినేషన్, ఇక్కడ షాఫ్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే, షాఫ్ట్ ఇది గుర్తుపెట్టుకో. ఈ కడ్డీ ఎలా ఉందిగా, ఈ కడ్డీ అనేది షాఫ్ట్. నెక్స్ట్ దీని చుట్టూ బేరింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సైకిల్కి బేరింగ్స్ ఉంటాయి కదా, సేమ్ ఇట్లా దీని చుట్టూ బేరింగ్స్ అంటే స్మూత్గా తిరగడానికి. నెక్స్ట్ ఇది రోటర్. సో ఇక్కడ ఈ రోటర్ ఉంది చూడు, ఈ రోటర్కి బార్స్ ఉంటాయి. ఈ బార్స్ అనేవి ఏంటంటే కండక్టర్స్ అనమాట. ఈ కండక్టర్స్ లోపలికి కరెంట్ పోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది, రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ కండక్టర్స్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కరెంట్ అనేది ఇక్కడ మనం షార్ట్ సర్క్యూటెడ్ ఎండ్స్ ఉంటాయి కొన్నిటికి, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ కరెంట్ పోతుంది అమ్మ, ఇప్పుడు కరెంట్ పోతుంది ఈ కండక్టర్ బార్స్లో నుంచి కరెంట్ పోతుంది అనుకో. దేనివల్ల, ఇక్కడ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇక్కడ కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇండ్యూస్డ్ EMF మనం ట్రాన్స్ఫార్మర్లో నేర్చుకున్నాం. సో ఈ కండక్టర్స్లో ఏమవుతుంది, కరెంట్ వస్తుంది. ఈ కరెంట్ వల్ల ఈ రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతుంది అంటే అది మెకానికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కరెంట్ ఉంది బార్స్ లోపల, ఇక్కడ కరెంట్ ఉంది ప్లస్ ఇక్కడ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఇది బార్స్ ఉన్నాయి, ఇది అనేది ఇట్లా రిలేటివ్ మోషన్స్కి వస్తుంది. దేనికి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి దీనికి రిలేటివ్ మోషన్ ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది. సో రిలేటివ్ మోషన్ ఏర్పడి అది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది, ఏదైనా ఒక డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ రొటేషన్నే మనం మెకానికల్ ఎనర్జీ అంటున్నాం, ఈ రొటేషన్నే మనం మోటార్ అంటున్నాం. సో ఎందుకు రొటేషన్ అవుతుందంటే డ్యూ టు రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది, ఈ కరెంట్ ఈ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటి వల్ల ఇట్లా రొటేట్ అవుతుంది మోటార్ అనేది. సో రోటర్లో 2 types. ఒక్క నిమిషం. సో ద రోటర్ ఈజ్ ఏ రొటేటింగ్ పార్ట్, అంతేగా మనం ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్. అది స్టేషనరీ పార్ట్, ఇది ఒక రొటేటింగ్ పార్ట్, అంటే ఇది ఒక సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద స్టేటర్. సో స్టేటర్ లోపల మనం రోటర్ని పెడుతున్నాం అండ్ కనెక్టెడ్ టు ద షాఫ్ట్. ఈ షాఫ్ట్ ఉంది కదా, ఈ షాఫ్ట్తోని కనెక్ట్ చేస్తాం. సో ఎక్కడ పెడుతున్నాం, స్టేటర్ లోపల పెట్టి షాఫ్ట్తోని కనెక్ట్ చేస్తున్నాం టు ప్రొడ్యూస్ మెకానికల్ అవుట్పుట్. సో మెకానికల్ అవుట్పుట్ రావాలంట. మెకానికల్ అంటే తిరగాలి. ఇది తిరగాలంటే ఏం చేయాలి, దానికి సప్లై చేయాలి. వెన్ ఏ స్టేటర్ క్రియేట్స్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు స్టేటర్కి సప్లై ఇచ్చినాం, అది రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసింది, అంటే RMF క్రియేట్ చేసింది, రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ RMF. ఇట్ ఇండ్యూసెస్ ద కరెంట్ ఇన్ టు ద మోటార్. సో రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, దీని లోపలికి కరెంట్ని ఇండ్యూస్ చేస్తుంది. సో ఇట్ ఇండ్యూస్ ద కరెంట్ టు రోటర్. సో రోటర్కి కరెంట్ పంపించింది బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే మనం ట్రాన్స్ఫార్మర్స్లో నేర్చుకున్నాం. సో ఆ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోమమ్మా, ప్రతి దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది రాసేస్తే నీకు ఆడ మార్క్స్ చేస్తాడు. సో దీనివల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది దీనిలో పోతుంది. ఓకే, అండ్ ద రోటర్ స్టార్ట్స్ రొటేటింగ్. అంతే, రోటర్ స్టార్ట్స్ రొటేటింగ్. సో దానిలో స్క్విరల్ కేజ్ రొటేటర్. ఎందుకు దీన్ని స్క్విరల్ కేజ్ అన్నామంటే
ఇప్పుడు ఈ షాఫ్ట్ తీసేస్తే ఇది ఎట్లుంది, ఒక కేజ్ లా ఉంటుంది, ఇది హాల్లో ఉంటుంది, ఇట్లా సేమ్ సిలిండర్ లా ఉంటుంది, లేకపోతే లోపల మొత్తం హాల్లో ఉంటుంది ఈ బార్స్. సో ఈ స్క్విరల్ కేజ్ షిఫ్ట్ షాఫ్ట్ అంటారు దీన్ని. సో ఇది తీసేసాయి. ఇది ఎట్లుంది, ఒక కేజీ లా ఉంది. అంటే ఇప్పుడు పందికొక్కులు ఉంటాయి చూడు మామ, పందికొక్కుల సంథింగ్ హ్యామ్స్టర్స్ ఉంటాయి చూడు, హ్యామ్స్టర్స్ ఎలుకలు, వాటిని దీంట్లో పెడతారు కదా, ఇట్లాంటి కేజీలో పెడతారు. సో అందుకని దీన్ని స్క్విరల్ కేజ్ అంటారు. సో ఆ షేప్లో ఉంటుంది ఇది. సో స్క్విరల్ కేజ్, దీని డెఫినేషన్ మొత్తం చదువుతాం. ఇట్ ఈస్ అ రోటర్ మేడప్ ఆఫ్ కాపర్ అల్యూమినియం బార్స్. సో ఈ బార్స్ ఉన్నాయి చూడు ఇక్కడ, దీన్ని థిక్ లైన్స్తోనే ఒక నిమిషం. ఈ బార్స్ ఉన్నాయా, ఇదొక బార్ అనుకో, సో ఇదొక బార్ అనుకో, ఈ బార్స్ అన్ని దేంతో మేడప్ అయినాయి అంట, అట్లా నువ్వు డయాగ్రామ్ వెళ్ళి నీట్గా. సో ఇది ఒక బార్స్, ఇక్కడ షార్ట్ సర్క్యూటెడ్ ఎండ్స్ ఉంటాయి మామ, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేస్తాం అంటే ఇక్కడ నుంచి కరెంట్ పాస్ అవుతుంది కదా, సో కరెంటు కోసం అని చెప్పేసి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో ఏ మోటార్ మేడప్ ఆఫ్ కాపర్ అల్యూమినియం బార్స్, ఇక్కడ కాపర్ అల్యూమినియం బార్స్ ఉంటాయి. కాపర్ అనేది తీసుకో, అల్యూమినియం ఇష్టం ఏదైనా ఒక బార్ తీసుకో. సో ఇక్కడ ఏమవుతుంది, కాపర్ అల్యూమినియంలో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ప్లేస్ ఇన్ ద స్లాట్స్. సో ఇట్లా స్లాట్స్ లాగా ప్లేస్ చేసినాం అనమాట. స్లాట్స్ అంటే ఒకటి తర్వాత ఒకటి ఆ బార్స్ని ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత అండ్ షార్ట్ సర్క్యూటెడ్ ఎట్ బోత్ ద ఎండ్స్, ఈ ఎండ్ సో టూ ఎండ్స్లో ఏం చేస్తున్నాం, షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు దీనిలో నుంచి కరెంట్ పాస్ కావాలి, ఆ కరెంట్ దేనికి షిఫ్ట్ కావద్దు, అవతల దానికి పోవద్దు. సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేసేస్తున్నాం. షార్ట్ సర్క్యూటెడ్ బోత్ ద ఎండ్స్ బై ఎండ్ రింగ్స్, ఈ ఎండ్ రింగ్స్ అంటారు. ఈ ఎండ్ రింగ్స్ కూడా షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. ఇది ఒక షాఫ్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా షాఫ్ట్ ఉంటుంది, దేనికి రోటర్కి షాఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బార్స్ ఉన్నాయి, అల్యూమినియం బార్స్ ఉన్నాయి, వాటిని కండక్టర్స్ అంటాం. నెక్స్ట్ ద రోటర్ స్లాట్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు స్టార్టర్. ఇప్పుడు మనకి స్టార్టర్ డయాగ్రామ్ ఉంది. సో ఈ స్టార్టర్కి మనకి ఏమనుకున్నాం, ఇది ఒక థిన్ లామినేటెడ్ స్టీల్తో చేస్తున్నాం. సో ఇట్లా ఒక బార్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ కూడా కండక్టర్స్ ఉన్నాయి. ఈ కండక్టర్స్కి ఈ అల్యూమినియం బార్స్ ఉన్నాయి చూడు, అవి ప్యారలల్గా ఉండవు అనమాట. ఎందుకు ప్యారలల్గా ఉండవు, ఇప్పుడు ఈ రోటర్ తీసుకొని దీనిలో పెట్టడం. సో రోటర్కి బార్స్ ఉన్నాయి, ఈ బార్స్ అనేవి దీనికి ప్యారలల్గా ఉండవు ఈ స్టార్టర్కి. ఎందుకు ప్యారలల్గా ఉండవు అంటే ఇప్పుడు ప్యారలల్గా ఉన్నాయి అనుకో, మోటార్ అనేది తిరిగేటప్పుడు సౌండ్ వస్తుంది. అదే ఇట్లా స్లాంట్ హైట్లు ఉన్నాయి అనుకో, ఇట్లా వంకరగా ఉన్నాయి అనుకో, వంకరగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సౌండ్ అనేది రాదు, తిరిగేటప్పుడు సౌండ్ రాదు, అంటే స్మూత్గా తిరుగుతుంది. సో ఏమన్నాడు, ద రోటర్ స్లాట్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు స్టార్టర్. అవును, ఎందుకు దానికి ఆ స్లాట్స్కి ఈ స్లాట్స్ అనేవి ఎందుకు ప్యారలల్ లేవు, ఎందుకంటే దే ఆర్ స్క్యూడ్, అంటే స్లాంటెడ్ యాంగిల్, స్లాంట్గా ఉన్నాయి. ఎందుకంటే దిస్ రెడ్యూసెస్ ద నాయిస్, తిరిగేటప్పుడు నాయిస్ని రెడ్యూస్ చేస్తుంది ఇట్లా ఉండడం వల్ల స్లాంట్గా. అండ్ వైబ్రేషన్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ప్రివెంట్స్ ద మ్యాగ్నెటిక్ లాకింగ్. సో మ్యాగ్నెటిక్ లాకింగ్ని ప్రివెంట్ చేస్తుంది. అందుకని ఒక ఇంజనీర్ ఏం చేసిన ఇట్లా కన్వర్టిన్ అనమాట, ఇట్లా స్లాంట్ హైట్లో ఉండాలని. సో ఇదే షేప్లో ఉంది, స్క్విరల్ కేజ్ రోటర్లా ఉంది, అందుకని దీన్ని స్క్విరల్ కేజ్ అంటాం. సో ఇక్కడ షార్ట్ సర్క్యూటెడ్, దీని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అని రాయాలి, రాసిన తర్వాత ఇది స్లాంట్ హైట్లో ఉంటాయి, అల్యూమినియం కాపర్ బార్స్ అని రాయి, నీకు ఫుల్ మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ స్లిప్ రింగ్ రోటర్లో ఏముంటాయి అంటే బ్రషెస్ ఉంటాయి, స్లిప్ రింగ్స్ ఉంటాయి. దాని పేర్లోనే స్లిప్ రింగ్ అని ఉందిగా, ఇక్కడ స్లిప్ రింగ్స్ ఉంటాయి చూడు, 3 స్లిప్ రింగ్స్ ఉన్నాయిగా. సో స్లిప్ రింగ్స్ ఇదొక మోటార్ మామ, ఇదొక పర్పస్ కోసం తయారు చేస్తాం, ఇదొక పర్పస్ కోసం తయారు చేస్తాం అట్లా. సో ఏ స్లిప్ రింగ్ రోటర్ ఈజ్ అ రోటర్ విత్ 3 phase వైండింగ్ లైక్ ఏ స్టార్టర్. సో స్టార్టర్కి 3 phase వైండింగ్ ఉంది, డయాగ్రామ్ ఏడుంది. సో స్టార్టర్కి ఈ స్లాట్స్ ఉన్నాయి, ఇవి స్లాట్స్ అన్నాం, ఈ స్లాట్స్లో 3 phase వైండింగ్ ఉన్నాయి. దీంట్లో కూడా ఏం చేస్తున్నాం, ఈ స్లిప్ రింగ్ ఉంది కదా, స్లిప్ రింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తామంటే 3 phase రోటర్కి ఇది ఒక 3 phase వైండింగ్ ఇస్తాం అనమాట, రోటర్కి 3 phase వైండింగ్ ఇస్తున్నాం. సో రోటర్ ఇది 3 phase వైండింగ్ చూడు, డయాగ్రామ్ చూడు. సో రోటర్ లోపల 3 phase వైండింగ్ ఉంది. సేమ్ ఇది వైండింగ్ ఎట్లుంది, 3 phase వైండింగ్ అనేది ఎట్లుంది, సేమ్ స్టార్టర్లో ఎట్లుందో దీనిలో కూడా ఒక 3 phase వైండింగ్ ఉందన్నమాట. ఇక్కడ వైండింగ్ లేదు, జస్ట్ అల్యూమినియం బార్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది 3 phase వైండింగ్ ఉన్నాయి, ఇంకేమున్నాయి స్లిప్ రింగ్స్ ఉన్నాయి, ఇంకా బ్రషెస్ కూడా ఉంటాయి. సో ఇదొక పర్పస్కి వాడతాం, ఇదొక పర్పస్ ఏంటిది అనేది కూడా చెప్తాం. సో ఈ రోటర్ విత్ 3 phase వైండింగ్ లైక్ ఏ స్టార్టర్ కనెక్టెడ్ టు ఎక్స్టర్నల్ రెసిస్టర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ వైండింగ్స్ అనేది ఎక్స్టర్నల్ రెసిస్టర్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ వైండింగ్స్ అనేవి ఎక్స్టర్నల్ రెసిస్టర్కి కనెక్ట్ చేస్తున్నాం త్రూ ద స్లిప్ రింగ్ అండ్ బ్రషెస్. సో ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం, రెసిస్టర్కి ఎక్స్టర్నల్ రెసిస్టర్ ఉంది కదా, దానికి ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం అంటే ఈ వైండింగ్స్ని ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం అంటే యూజింగ్ ద స్లిప్ రింగ్స్. ఈ స్లిప్ రింగ్స్ ఇంకా బ్రషెస్ యూజ్ చేసుకొని మనం కనెక్ట్ చేస్తున్నాం. సో ఏం పార్ట్స్ ఉంటాయి దీంట్లో, ఏం పార్ట్స్ ఉన్నాయి, షార్ట్ సర్క్యూటెడ్ రింగ్స్ అని ఉంటుంది, కండక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి, కండక్టర్స్ ఉండవు, 3 phase వైండింగ్ ఉంటుంది. 3 phase వైండింగ్ అంటే స్క్వీడ్ రోటర్ స్లాట్స్, అంటే స్క్వీడ్ అంటే ఇక్కడ కూడా స్లాంట్ హైట్ ఉన్నాయంట, ఈ బార్స్ అనేవి స్లాంట్ హైట్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ 3 phase వైండింగ్ ఉంది. 3 phase వైండింగ్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏముంది, స్లిప్ రింగ్స్ ఉన్నాయి, అందుకని దీని పేరు స్లిప్ రింగ్స్. సో స్లిప్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ షాఫ్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది, దీనికి షాఫ్ట్ ఉంటుంది, దీనికి షాఫ్ట్ ఉంటుంది. సో డయాగ్రామ్ నీకు ఇష్టం వచ్చినట్టు ఏమమ్మా, కాకపోతే ఈ హెడ్డింగ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో ఫుల్ మార్క్స్ వేస్తాడు. నెక్స్ట్ ఇంకేది ఉంది మామ, ఇదేనా లాస్ట్, అంతే. సో ఇది స్క్విరల్ కేజ్ రోటర్, స్లిప్ రింగ్ రోటర్, ఈ రెండింటికి డిఫరెన్సెస్ వచ్చినాయి అనుకో నీకు
ఇంకెక్కువ వస్తుంది, ఆన్సర్ రాయడానికి వస్తుంది. సో దీని కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తున్నాం, కాపర్ అల్యూమినియం బార్స్తో చేస్తున్నాం. ఇది స్క్విరల్ కేజ్. స్లిప్ రింగ్ అంటే 3 ఫేజ్ వైండింగ్తో చేస్తున్నాం అంతేగా. ఇక్కడ ఎండ్స్ కనెక్షన్. సో ఈ ఎండ్ కనెక్షన్ అనేది ఎట్లుంది, షార్ట్ సర్క్యూటెడ్ అయి ఉంది. ఈ ఎండ్ కనెక్షన్ ఎట్లుంది, కనెక్టెడ్ బై స్లిప్ రింగ్స్. సో స్లిప్ రింగ్స్ బ్రషెస్తో కనెక్ట్ చేస్తున్నాం. దేనికి, టు రెసిస్టర్కి కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇక్కడ ఏముంది, నాట్ పాసిబుల్, ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ పాసిబుల్, ఎందుకంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి 3 ఫేజ్ వైండింగ్ కనెక్ట్ చేస్తున్నాం త్రూ ద స్లిప్ రింగ్స్ అండ్ బ్రషెస్. నెక్స్ట్ స్టార్టింగ్ టార్క్ అనేది, అంటే ఇది టార్క్ మామ. టార్క్ అంటే స్పీడ్, ఇట్లా రొటేషనల్ స్పీడ్ తిరుగుతుంది, అప్పుడు టార్క్ అనేది వస్తుంది. సో ఇది టార్క్ ఒక మోషన్. సో స్టార్టింగ్ టార్క్ ఏముంటుంది, ఇక్కడ లో ఉంది, కానీ ఇక్కడ స్టార్టింగ్ టార్క్ అనేది హై ఉంది. అంటే ఇది పెద్ద అప్లికేషన్స్కి వాడతాం. ఈ స్టార్టింగ్ టార్క్ లో ఉంది కాబట్టి ఇది చిన్న చిన్న అప్లికేషన్స్కి వాడతాం. అట్లా మెయింటెనెన్స్, దీని మెయింటెనెన్స్ లో, ఎందుకంటే టార్క్ లో ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా లో ఉంటుంది. హై టార్క్ అంటే మెయింటెనెన్స్ కూడా హై ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్లో ఇది ఎక్కడ వాడతాం, చిన్న చిన్న అప్లికేషన్స్, ఫ్యాన్స్, పంప్స్, మిల్స్, అక్కడ స్క్విరల్ కేజ్ రోటర్ వాడుతున్నాం. స్లిప్ రింగ్ ఎక్కడ వాడతాం, క్రెయిన్స్ అంటే పెద్ద పెద్ద హెవీ లిఫ్టింగ్కి, ఎలివేటర్స్ లిఫ్ట్స్, అట్లా పెద్ద పెద్ద వాటికి ఇది వాడతాం. ఇది స్లిప్ రింగ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఇందా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చనే, కాకపోతే ఈ క్వశ్చన్ డిఫరెంట్ అడిగాను. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో ప్రిన్సిపల్ అడిగాను, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎట్లా వర్క్ అవుతుంది కదా, ఇప్పుడు నేను చెప్పాను వర్క్ అవుతుంది ఎట్లా అని. దాని యొక్క ప్రిన్సిపల్ అడిగాను. ప్రిన్సిపల్ ఏంది బ్రో అంటే సేమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పొచ్చు, లేకపోతే ఫ్యారడేస్ లా అని చెప్పొచ్చు. రెండు ప్రిన్సిపల్స్, రెండు సేమే. చూపిస్తా చూడు, ఏడుంది, అకార్డింగ్ టు ఫ్యారడేస్ లా. సో ఫ్యారడేస్ లా అని చెప్పొచ్చు, లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పొచ్చు, ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పొచ్చు, లేకపోతే రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. సో ప్రిన్సిపల్ అంటే ఇవన్నీ చెప్పాలన్నమాట. సో స్టెప్ బై స్టెప్ చెప్తే నీకు క్లారిటీ వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ క్వశ్చన్ అడుగుతాడు, ప్రిన్సిపల్ అడిగినప్పుడు ఈ డయాగ్రామ్ వేస్తా అంటే, లేకపోతే లేదు మామ నీ ఇష్టం, ఇప్పుడు చెప్పిన ఆన్సర్ మొత్తం డయాగ్రామ్స్ వేసినా సరిపోతుంది. సో ఈ డయాగ్రామ్ ఏం చెప్తుందంటే, ఇక్కడ 3 ఫేజ్ సప్లై ఇస్తున్నాం, ఇక్కడ 3 ఫేజ్ అని చూడు. సో నీకు పీడిఎఫ్ కూడా పెడతాను నీటిది, సో నువ్వు అలా చూసుకో. సో 3 ఫేజ్ ఏసీ సప్లై ఇస్తాం, ఏసీ కరెంట్. సో దానివల్ల ఏమవుతుంది, ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఎట్లా జనరేట్ అవుతుంది, ఇట్లా ఇదొక వైండింగ్లా, ఇదొక వైండింగ్లా, ఇవి ఎట్లున్నాయి 120 degrees అపార్ట్ ఉన్నాయి. సో ఈ వైండింగ్ వల్ల 3 కరెంట్స్, అంటే 3 ఫేజ్ సప్లై కదా, ఇక్కడ ఒక కరెంట్, ఇక్కడ ఒక కరెంట్ పంపిస్తున్నాం. సో ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది. ఈ 3 ఫీల్డ్స్ ఏమైతాయి, ఇట్లా రొటేషన్ ఫీల్డ్ లాగా కన్వర్ట్ అవుతుంది, రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఏముంది లోపల, రోటర్. ఇదంతా రోటర్, పెన్తోనేదమ్మా ఒక్క నిమిషం. ఇదంతా రోటర్ మామ, రోటర్ లోపల షాఫ్ట్ ఉంది అనుకో, ఇది షాఫ్ట్ అనుకో, ఇదంతా రోటర్. ఈ రోటర్ బయట ఏముంది, ఇదంతా స్టార్టర్. సో ఈ స్టార్టర్. సో రోటర్కి స్టార్టర్, ఇదంతా రోటర్ కదా, రోటర్కి స్టార్టర్కి మధ్యలో ఏముంది, గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఎయిర్ గ్యాప్ అంటాం. సో ఆ గ్యాప్ని ఏమంటాం, ఎయిర్ గ్యాప్ అంటాం. మరి రోటర్ ఎట్లా తిరుగుతుంది బ్రో, రోటర్కి కనెక్షన్ లేదు అంటే డ్యూ టు రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోటర్ అనేది తిరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 ఫేజ్ సప్లై ఇచ్చినాక ఇక్కడ రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈఎంఎఫ్ ఉంటుంది కదా, ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, ఈ రోటర్లో బార్స్ ఉంటాయి, కాపర్ బార్స్, లేకపోతే 3 ఫేజ్ వైండింగ్, దానిలో నుంచి పోతుంది. సో ఆ వైండింగ్లో నుంచి, బార్స్లో నుంచి కరెంట్ ఏమంటారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోయిందనుకో, ఏమవుతుంది, రోటర్లో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కరెంట్ వల్ల ఏమవుతుంది, ఈ కరెంట్ ఇంకా 2 ఉన్నాయి, కరెంట్ ఒకటి ఉంది దీంట్లో, ఇప్పుడు ఇక్కడ రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ రెండింటి వల్ల అదొక రొటేషన్ మోషన్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఏది, రోటర్ అనేది రొటేట్ అవుతుంటుంది. సో అదే మనం ఇండక్షన్ మోటార్ అంటాం. సో దీని ప్రిన్సిపల్ చెప్పాలి, మంచిగా చెప్తాం. ఏ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనొచ్చు, లేకపోతే ఫ్యారడేస్ లా అనొచ్చు. ఫ్యారడేస్ లా అంటే ఇదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. రెండిట్లో ఏది చెప్పినా ఓకే. స్టెప్ బై స్టెప్ వర్కింగ్ చెప్తాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు వర్కింగ్, మళ్ళీ ఒకసారి చెప్తాం. ఏ 3 ఫేజ్ సప్లై ఆఫ్ స్టార్టర్. సో 3 ఫేజ్ సప్లై స్టార్టర్కి ఇచ్చినాం, ఓకే, పైన అవుటర్ షెల్కి ఇచ్చినాం, స్టేషనరీ పార్ట్కి. దెన్ 3 ఫేజ్ సప్లై ఏసీ సప్లై గివెన్ టు ద స్టార్టర్. సప్లై అనేది స్టార్టర్కి ఇచ్చినాం. సో స్టార్టర్ వైండింగ్కి ఇచ్చినాం. అప్పుడు ఏమవుతుంది, ఇట్ ప్రొడ్యూసెస్ ద రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టార్టర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ ద ఎయిర్ గ్యాప్స్లో రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఎయిర్ గ్యాప్స్ కింద రోటర్ ఉంది. సో రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, కట్స్ ద రోటర్. సో రోటర్ని ఎవరు కట్ చేస్తున్నారు, ఫస్ట్ ఏసీ సప్లై ఇచ్చిన తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ రోటర్ని కట్ చేస్తుంది. ఎట్లా, సర్క్యులర్ మోషన్లో రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రోటర్ని కట్ చేస్తుంది. ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఆర్ఎంఎఫ్ కట్స్ ద రోటర్. అవును, కండక్టర్స్. సో రోటర్ కండక్టర్స్ని ఆర్ఎంఎఫ్ అనేది కట్ చేస్తుంది, అంటే రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ చేస్తుంది. ద రోటర్ ఈజ్ ఇనిషియల్లీ రెస్ట్. అంతే, స్టార్టింగ్లో ఆన్ చేయకముందుకు, సప్లై చేయకముందుకు రోటర్ అనేది ఇనిషియల్గా రెస్ట్ ఉంటుంది. సో ద రోటర్ ఈజ్ ఇనిషియల్లీ రెస్ట్. సో రిలేటివ్ మోషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆర్ఎంఎఫ్ అండ్ రోటర్. సో ఆర్ఎంఎఫ్కి రోటర్కి ఏమవుతుంది, రిలేటివ్ మోషన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు, 3 ఫేజ్ సప్లై ఇచ్చినాక. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది, ఆర్ఎంఎఫ్ జనరేట్ అయింది. ఆర్ఎంఎఫ్ రోటర్ బార్స్ని కట్ చేసింది. ఆ బార్స్ అంటే అల్యూమినియం బార్స్, కాపర్ బార్స్ని కట్ చేసింది. సో రోటర్ దాన్ని కట్ చేస్తే రిలేటివ్ మోషన్ అనేది ఏర్పడుతుంది. రిలేటివ్ మోషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆర్ఎంఎఫ్ అండ్ రోటర్. ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ రోటర్. సో ఈఎంఎఫ్ అంటే కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది దేంట్లో, రోటర్లో. ఈఎంఎఫ్ ఈజ్
ఎక్కడ ఉంది మామ, ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ రోటర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇప్పుడు కరెంట్ వచ్చింది కదా, దీంట్లో తర్వాత ఏమవుతుంది, అకార్డింగ్ టు ఫ్యారడేస్ లా ఏమని చెప్తుంది, ద కటింగ్ యాక్షన్. సో కటింగ్ యాక్షన్ అంటే ఈ ఫీల్డ్స్ అనేవి కటింగ్ చేస్తున్నాయి. సో దట్ కటింగ్ యాక్షన్ ఇండ్యూసెస్ అండ్ ఈఎంఎఫ్ ఇన్ ద రోటర్ కండక్టర్స్. సో రోటర్ కండక్టర్స్లో కరెంట్ అనేది వస్తుంది అకార్డింగ్ టు ఫ్యారడేస్ లా. సో ఫ్యారడేస్ లా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ రోటర్ కరెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో రోటర్లో ఏమవుతుంది, బార్స్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కరెంట్ ప్రొడ్యూస్ అయినాక నెక్స్ట్ మోషన్ స్టార్ట్ అవుతుంది. సిన్స్ ద రోటర్ సర్క్యూట్ ఈస్ క్లోజ్డ్. సో షార్ట్ సర్క్యూట్ చేసినాం రోటర్ సర్క్యూట్స్ని, అప్పుడు కరెంట్ అనేది దాంట్లో పాస్ అవుతుంది రోటర్లో. సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూసెస్ కరెంట్ ఇన్ ద రోటర్. సో కరెంట్ ఇన్ ద రోటర్ అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకో, రోటర్లో కూడా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయింది దేనివల్ల, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల. నెక్స్ట్ టార్క్ ఈస్ డెవలప్డ్. ఇప్పుడు టార్క్ డెవలప్ అవుతుంది. టార్క్ అంటే ఏంటిది, రొటేషన్ మోషన్కి టార్క్ అనేది వస్తుంది. సో ఇప్పుడు టార్క్ డెవలప్ అయింది. ఎట్లా డెవలప్ అవుతుంది అంటే ద రోటర్ కరెంట్ ఇంటరాక్ట్స్ విత్ ద రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు రోటర్ కరెంట్ ఉంది, దీనిలో కూడా రోటర్లో కరెంట్ ఉంది. ఈ కరెంట్ అనేది దేంతో ఇంటరాక్ట్ అవుతుంది, రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ ఫీల్డ్ అంటే ఈ ఫేజెస్కి సప్లై చేస్తే రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది, దాంతో ఇంటరాక్ట్ అవుతుంది. The rotor current interacts with the RMF, so rotational magnetic field, and Lorentz force acts on the motor. So motor మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దాన్నే లారెన్స్, LORENTZ. సో లారెన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ప్రొడ్యూసింగ్ ద టార్క్. సో ఈ లారెన్స్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే రొటేషన్ మోషన్ వస్తుంది. రోటర్ స్టార్ట్స్ రొటేటింగ్, రోటర్ అనేది రొటేటింగ్ అవుతుంది. ద రోటర్ స్టార్ట్స్ టు రొటేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద RMF. సో ఇప్పుడు రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది మామ, క్లాక్ వైజ్ డైరెక్షన్. అప్పుడు మోటార్ ఎట్లా తిరుగుతుంది, సేమ్ ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఇప్పుడు రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది మామ, యాంటీ క్లాక్ వైజ్. అప్పుడు ఏమవుతుంది, మోటార్ కూడా ఇదే డైరెక్షన్లో తిరుగుతుంది, అదే చెప్తున్నాడు. సో ద రోటర్ స్టార్ట్స్ టు రొటేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద RMF. సో రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్ ఎట్ స్లోవర్ స్పీడ్. సో తక్కువ స్పీడ్తో తిరుగుతుంది, ఈ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే తక్కువ స్పీడ్తో తిరుగుతుంది. సో రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సింక్రనస్ స్పీడ్ అనమాట, ఇది సింక్రనస్ స్పీడ్. ఈ స్పీడ్ ఉంటుంది చూడు, రొటేషనల్ మ్యాగ్నెటిక్ స్పీడ్ చీద్దినమ్మ. సో రొటేషనల్ మ్యాగ్నెటిక్ స్పీడ్ ఉంటుంది కదా, దాని స్పీడ్ అనేది సింక్రనస్ స్పీడ్. ఆ సింక్రనస్ స్పీడ్ కంటే ఈ రోటర్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది, బట్ స్లోవర్ స్పీడ్ దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తాం కదా, ఏది దీని ఫీల్డ్ ఉంది కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, RMF స్పీడ్ అంటే సింక్రనస్ స్పీడ్. ఆ సింక్రనస్ స్పీడ్ మైనస్ ఈ రోటర్ స్పీడ్ అంటే RS అనుకో. సో రోటర్ స్పీడ్, ఈ రెండింటికి డిఫరెన్స్ చేసి ఏమొస్తుంది, స్లిప్ వస్తుంది అంట. సో స్లిప్ అంటే నెక్స్ట్ క్వశ్చన్. సో టార్క్ స్లిప్ అన్నాం కదా, సో అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే స్లిప్ వస్తుంది, ఇది ఇంపార్టెంట్. ఈడి వరకు క్లాస్ లాంగ్ ఆన్సర్ మామ, ఇందాక చెప్పింది ఇది కలిపి రాసినాం అనుకో, నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ, ఎక్స్ప్లెయిన్ ద స్లిప్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్. సో స్లిప్ టార్క్ అంటే ఏంటిది, ఇప్పుడు స్లిప్ అంటే నేను చెప్పినాగా దీనికి డిఫరెంట్ చేస్తాం, దేనికి సింక్రనస్ స్పీడ్కి రోటార్ స్పీడ్కి, దానికి డిఫరెంట్ చేస్తే మనకి స్లిప్ వాల్యూ వస్తుంది. ఈ స్లిప్ ఫార్ములా ఇది. సో స్లిప్ వచ్చింది కదా, నెక్స్ట్ టార్క్ అంటే ఏంటిది, ఇప్పుడు రొటేషన్ మోషన్ ఉన్నది కదా, దాన్నే మనం టార్క్ అంటున్నాంగా. సో ఎక్స్ప్లెయిన్ ద స్లిప్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్. సో స్లిప్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే టార్క్ ఎట్లయితుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది, దాన్ని చెప్పడంనే స్లిప్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ప్రీవియస్లో 3 times అడిగిన క్వశ్చన్. ఇందాక క్వశ్చన్, ఈ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ చెప్తా, అవే ఇంపార్టెంట్. సో స్లిప్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్. నెక్స్ట్ ఇంకా ఏం అడిగిన క్వశ్చన్, స్కెచ్ ద టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అండ్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ డ్రా ద క్యారెక్టరిస్టిక్స్ బిట్వీన్ ద టార్క్ స్లిప్ ఇన్ 3-phase ఇండక్షన్ మోటార్. ఏది అడిగినా సరే టార్క్ స్లిప్ 3-phase ఇండక్షన్ మోటార్ అంటే ఇది, ఈ డయాగ్రామ్ వేసేయి, ఈ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ యాక్చువల్గా ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది మామ. ఒక నిమిషం, ఒకటి సింపుల్గా చేస్తాం. సో ఈ డయాగ్రామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది అనమాట యాక్చువల్. అంటే ఇట్లా నీట్ చేయాలి, ఎట్లా మంచి నీట్ చేద్దాంలే. సో ఫస్ట్ డయాగ్రామ్, సెకండ్ డయాగ్రామ్ ఇట్లుంటుంది మామ యాక్చువల్గా డయాగ్రామ్. ఇది ఏమైందంటే ఇట్లా రివర్స్ ఉంది. రివర్స్ అంటే ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. 0, 0.2, 0.4, 0.8, 1. సో ఇట్లా పోతుంటుంది దీని వాల్యూస్. ఇదేం వాల్యూస్, ఇవన్నీ స్లిప్ వాల్యూస్ అనమాట. ఇవి ఎక్స్ యాక్సిస్ అన్ని స్లిప్ వాల్యూస్. ఇదేంటిది టార్క్ వాల్యూస్. సో స్లిప్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇనిషియల్గా, ఎప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో. సో స్లిప్ ఇంక్రీజ్ అవుతుంటే టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక స్టేజ్ అంటే మాక్సిమం రీచ్ అయింది. సో మాక్సిమం రీచ్ అయినాక ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి ఇప్పుడు ఏది ఇంక్రీజ్ అవుతుంది, టార్క్. సో టార్క్ ఇంకా ఇంక్రీజ్ అయింది అనుకో, అప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి మెల్లమెల్లగా పడిపోతూ ఉంటుంది. సో టార్క్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది,
బ్రేక్ డౌన్ అయిపోయి ఈ స్లిప్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా, స్లిప్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు టార్క్ అనేది పడిపోతూ ఉందన్నమాట. సో స్లిప్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయినప్పుడు ఓకే టార్క్ అనేది హైయెస్ట్ ఉంది, ఇంకా స్లిప్ వాల్యూ ఇంక్రీజ్ చేసినాం అప్పుడు ఏమైంది టార్క్ అనేది ఇట్లా పడిపోతుంది అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ ఆన్సర్ అంటారు. సో టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈజీ ఉంటుంది మామ. సో ఫస్ట్ ఏంటిది, స్లిప్ ఇన్ ఏ ఇండక్షన్ మోటార్. స్లిప్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింక్రనస్ స్పీడ్ అండ్ రోటర్ స్పీడ్. అదొకటి రాసి అయిపోతుంది. తర్వాత ఈ ఫార్ములా వేసుకో, సింక్రనస్ స్పీడ్ సో రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్ సింక్రనస్ స్పీడ్ మైనస్ రోటర్ స్పీడ్. సో రోటర్ స్పీడ్ సో ఇది ఎక్కువ ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే రోటర్ స్పీడ్ కంటే సింక్రనస్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సింక్రనస్ స్పీడ్ మైనస్ రోటర్ స్పీడ్ చేస్తాం డివైడ్ బై సింక్రనస్ స్పీడ్ ఇంటూ 100 చేస్తే ఏమైతే స్లిప్ వాల్యూ వస్తుంది. సో రోటర్ స్పీడ్ ఆల్వేస్ లెస్ దెన్ ద సింక్రనస్ స్పీడ్ అది చెప్పాలి. సో ఇక్కడ చూస్తే కూడా అర్థమవుతుంది. సో స్లిప్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0%. సో స్లిప్ వాల్యూ ఎప్పుడైనా సరే గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. ఎందుకు 0% ఉంటుంది ఇప్పుడు అంటే ఈ వాల్యూ ఆల్రెడీ పెద్దది, ఇది చిన్నది. సో మైనస్ చేస్తే ఏమైతే పెద్ద వాల్యూనే వస్తుంది. సో గ్రేటర్ దెన్ 0 వస్తుంది. టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చెప్తాం. ఈ వై యాక్సిస్ అనేది టార్క్, ఈ ఎక్స్ యాక్సిస్ అనేది స్లిప్. సో ఈ డయాగ్రామ్ ఇట్లా వేసుకున్నాడు, ఇట్లా వేసుకున్న మార్క్స్ పడతాయి, ఇట్లా వేసుకున్న మార్క్స్ పడతాయి. కాకపోతే ఇట్లా వేసుకుంటున్నాం మనం ఇక్కడ నుంచి వస్తున్నాం, ఎక్స్ యాక్సిస్ అనేది ఇట్లా వస్తున్నాం కాబట్టి ఏమవుతుంది ఇక్కడ వై యాక్సిస్ వేసుకో, అట్లా కూడా నో ప్రాబ్లం. లేకపోతే ఇక్కడ వై యాక్సిస్ అని చెప్పుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ 0 ఇట్లా వాల్యూస్ వేయాలి, 0 నుంచి 1 వరకు నీ ఇష్టం వచ్చిన వాల్యూస్ వేసుకో. ఇక్కడ కూడా నీ ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వేసుకో అట్లా. సో ఇక్కడ మాక్సిమం టార్క్ రీచ్ అయిన తర్వాత ఇట్లా పడిపోవాలి. ఈ గ్రాఫ్ ఉంది చూడు, గ్రాఫ్ కనిపిస్తుంది. లేకపోతే మంచిగా పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, కలర్ పీడిఎఫ్స్ అవి పెడతాం డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి పీడిఎఫ్స్, అవి చూస్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్. ఇట్ ఈస్ ఎ గ్రాఫ్ షోయింగ్ హౌ టార్క్ వేరీస్ విత్ ద స్లిప్. సో టార్క్ అనేది ఎట్లా వేరీ అవుతుంది విత్ ద స్లిప్. సో స్లిప్ చేంజ్ అవుతుంటే టార్క్ కూడా చేంజ్ అవుతుంది, అది చెప్పడమే స్లిప్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. సో ఓకేనా, ఇది అయిపోయిందిగా ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్. అన్నిటికీ 3-phase ఇండక్షన్ మోటార్ అని రాయాలి మామ, ఎందుకంటే అదే టాపిక్ మాట్లాడుతున్నాం కదా. సో లాస్ట్కి 3-phase ఇండక్షన్ మోటార్ రాయాలి. ఎక్స్ యాక్సిస్లో స్లిప్ పర్సెంటేజ్, వై యాక్సిస్లో టార్క్. ద స్లో స్లిప్ రీజన్. స్లో స్లిప్ రీజన్ అంటే ఇది మామ లో స్లిప్. సో ఇది లో స్లిప్ రీజన్. లో స్లిప్ ఎందుకంటాం అంటే ఇక్కడ 0 నుంచి 5% వరకు. 0% అంటే ఎంత 0. సో 5% అంటే ఎంత 0.05. 5% అంటే 5/100గా మామ. సో 0.05 అనమాట. సో 0 నుంచి 0.05 వరకు ఏమవుతుంది నార్మల్ ఆపరేషన్ జరుగుతుంది, అంటే టార్క్ అనేది మంచిగా ఉంటుంది. సో స్లిప్ ఈజ్ వెరీ స్మాల్. ఇక్కడ స్లిప్ అనేది చాలా స్మాల్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి స్లిప్ అనేది స్మాల్ ఉంది. అప్పుడు ఏమవుతుంది టార్క్ ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ స్లిప్. సో లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే కండిషన్ నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది స్లిప్ మెల్లగా పెరుగుతుంటే టార్క్ కూడా లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో లీనియర్గా పెరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది నాన్ లీనియర్గా పెరుగుతుంది. ఇక్కడ నాన్ లీనియర్ అంటే అబ్నార్మల్గా హైగా పెరిగిపోతుంది, హైగా పెరిగిపోయి మాక్సిమం రీచ్ అవుతుంది అట్లా. ఇది మీడియం స్లిప్ రీజన్. మీడియం స్లిప్ రీజన్లో అబ్నార్మల్గా పెరుగుతుంది. సో టార్క్ ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ స్లిప్. ఇక్కడ నెక్స్ట్ మోటార్ రన్స్ నియర్ సింక్రనస్ స్పీడ్స్. మోటార్ అనేది నియర్ ఈ మోటార్ ఉంది కదా సింక్రనస్ స్పీడ్తో రన్ అవుతుంది. అంటే సింక్రనస్ స్పీడ్ అంటే ఈ స్పీడ్తో ఎన్ఎస్ సింక్రనస్ స్పీడ్తో మోటార్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడు లో స్లిప్ రీజన్లో సింక్రనస్ స్పీడ్తో మోటార్ రన్ అవుతుందని చెప్పు. అయితే మోటార్ అనేది ఈ స్పీడ్తో రన్ అవుతుంది, అంటే హైయెస్ట్ స్పీడ్ ఇదే కదా మామ, ఇదే హైయెస్ట్ స్పీడ్. సో ఈ స్పీడ్తో రన్ అవుతుందంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. దేనిది మోటార్ ఎఫిషియన్సీ హై ఉంటుంది ఎప్పుడు లో స్లిప్ రీజన్, హై ఎఫిషియన్సీ. సో టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎస్. ఇది రాసిన రాకపోయినా సోది అవసరం లేదు, మనం పాస్ కావాలి. సో వీడి వరకు రాసి నెక్స్ట్ మీడియం స్లిప్ రీజన్. మీడియం స్లిప్ రీజన్ ఏమవుతుంది మాక్సిమం టార్క్ రీచ్ అవుతుంది, అంటే ఈ సింక్రనస్ స్పీడ్ని దాటుకొని వెళ్ళిపోతుంది. సింక్రనస్ స్పీడ్ని దాటుకొని వెళ్ళిపోతే ఏమవుతుంది ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సింక్రనస్ స్పీడ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే దూరం వెళ్ళిపోయింది, అంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దీని మీద పనిచేయదు, దేని మీద రోటర్ మీద పనిచేయదు. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని మీద పనిచేస్తలేదు, అంటే రోటర్ మీద పనిచేస్తలేదు. అప్పుడు ఏమవుతుంది రోటర్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో రోటర్లో కరెంట్ ఉండదు కాబట్టి ఏమవుతుంది రోటర్ అనేది మళ్ళీ పడిపోతుంటుంది అనమాట, అంటే ఆగిపోతుంది. రోటర్ ఎందుకు ఆగిపోతుంది బ్రో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దీని మీద పనిచేయదు, ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే స్పీడ్గా తిరుగుతుంది. సో రోటర్ మీద కరెంట్ ఉండదు, కరెంట్ ఉండకపోతే రోటర్ మళ్ళీ పడిపోతుంది, అంటే రోటర్ ఆగిపోవడానికి వస్తుంటుంది. ఆగిపోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇది స్పీడ్ స్లో అయింది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాని మీద యాక్ట్ చేస్తుంది మళ్ళీ అట్లా అనమాట. సో అందుకని ఇది సడన్గా పడిపోతుంది అనమాట. ఎప్పుడు పడిపోతుంది అబ్నార్మల్ స్పీడ్కి రీచ్ అయింది అనుకో, అంటే అబ్నార్మల్ స్పీడ్ అబ్నార్మల్ హైట్కి రీచ్ అయింది అనుకో, అంటే అబ్నార్మల్ టార్క్. సో టార్క్ అనేది మరీ పెరిగిపోతే పడిపోతుంది అనమాట, బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ ఇక్కడ. సో మీడియం స్లిప్ రీజన్ ఏమవుతుందంటే టార్క్ ఇంక్రీజెస్ నాన్ లీనియర్లీ. సో టార్క్ అనేది నాన్ లీనియర్గా పెరిగిపోతుంది. ఇక్కడ లీనియర్ పెరుగుతుంది, ఇక్కడ నాన్ లీనియర్ అంటే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ద మాక్సిమం టార్క్ ఈజ్ రీచ్డ్. సో మాక్సిమం టార్క్ రీచ్ అయింది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. సో మాక్సిమం రీచ్ అయిన తర్వాత పడిపోతుంది. సో మాక్సిమం టార్క్ ఈజ్ రీచ్డ్ ఎట్ సర్టన్ స్లిప్. ఒక సర్టన్ స్లిప్ వాల్యూకి అంటే 0.4 ఏదో వాల్యూకి మాక్సిమం టార్క్ రీచ్ అయింది, కాల్డ్ బ్రేక్ డౌన్. ఇదే బ్రేక్ డౌన్ టార్క్ అంటారు. సో ఏమవుతుంది హై స్లిప్ రీజన్. నెక్స్ట్ హై స్లిప్ రీజన్లో ఏమైతే పడిపోతుంది ఆఫ్టర్ పీక్ టార్క్. ఒకటి పీక్ టార్క్ రీచ్ అయిన తర్వాత టార్క్ డిక్రీసెస్ విత్ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ద స్లిప్. సో ఏమంటారు స్లిప్ వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఫర్దర్గా. అప్పుడు ఏమవుతుంది టార్క్ అనేది పడిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి స్లిప్ని కంట్రోల్ చేయాలన్నమాట, అప్పుడు మోటార్ అనేది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది.
So after certain peak, torque decreases with further increase in the slip. This happens due to the high rotor resistance and losses. సో ఇది ఏమవుతుంది, హై రోటర్ రెసిస్టెన్స్ వల్ల పడిపోతుంది అనమాట. సో హై రోటర్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది బ్రో అంటే ఇప్పుడు రోటర్ అనేది స్పీడ్గా తిరుగుతుంది, హై టార్క్ ఉంది. సో స్పీడ్గా తిరిగినప్పుడు ఏమవుతుంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దీని మీద యాక్ట్ చేయదు. యాక్ట్ చేయకున్నప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మెల్లగా అయిపోతుంది అనమాట. అయిపోవడం అంటే ఏంటిది, రెసిస్టెన్స్ రోటర్ రెసిస్టెన్స్ డ్యూ టు హై రోటర్ రెసిస్టెన్స్. ఎందుకు రెసిస్టెన్స్ వస్తుంది బ్రో అంటే ఇప్పుడు దానిలో కరెంట్ పాస్ అవ్వట్లేదు, రోటర్ అనేది సింక్రనస్ స్పీడ్ కంటే ఎక్కువ తిరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని మీద యాక్ట్ చేయదు. సో యాక్ట్ చేయదు కాబట్టి కరెంట్ ఉండదు దాని లోపల రోటర్ బార్స్లో. అప్పుడు ఏమైతే అది మెల్లమెల్ల అయిపోతుంది. అయిపోతుంది అంటే రెసిస్టెన్స్ అన్నట్టుగా. సో డ్యూ టు హై రెసిస్టెన్స్, హై రోటర్ రెసిస్టెన్స్ అండ్ లాసెస్ అట్లా. సో ఈ ఫార్ములా అంతా సోది. నెక్స్ట్ కన్క్లూజన్, ఎట్ నార్మల్ ఆపరేషన్స్ కండిషన్స్ అంటే 2 నుంచి 5 ఏమంటారు 0 నుంచి 5% అనుకోమన్నమాట. 0 నుంచి 5% స్లిప్ అప్పుడు ద మోటార్ రన్స్ ఎఫిషియెంట్లీ, మంచిగా పనిచేస్తుంది విత్ గుడ్ టార్క్. నెక్స్ట్ ద మోటార్ మస్ట్ బి డిజైనడ్ టు అవాయిడ్ రీచింగ్ ద బ్రేకింగ్ స్లిప్. సో మోటార్ ఎట్లా తయారు చేయాలి, ఈ మ్యాక్సిమం టార్క్ ఉంటుంది చూడు అక్కడ రీచ్ కాకుండా చేయాలన్నమాట. అదే గుడ్ మోటార్ అన్నట్టు. సో బ్యాడ్ మోటార్ ఏమవుతుంది, ఇట్లా మ్యాక్సిమం టార్క్ రీచ్ అయ్యి కింద పడిపోతుంటుంది. సో మనం ఏం చేయాలి, మోటార్ మస్ట్ బి డిజైన్ టు అవాయిడ్ రీచింగ్ ద బ్రేక్ డౌన్ స్లిప్. సో బ్రేక్ డౌన్ స్లిప్ అనేది రాకుండా చూడాలి. సో బ్రేక్ డౌన్ టార్క్ అనేది రాకుండా చూడాలి. ఎల్స్ ఇట్ మే స్టాల్ అంటే ఆగిపోతుంది. సో అయిపోయింది మామ, లాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఇది ఒక లాంగ్ ఆన్సర్ 5 మార్క్స్. నెక్స్ట్ ఇంకొక లాంగ్ ఆన్సర్, ఇదే లాస్ట్. డిస్క్రైబ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్లో స్పీడ్ ఆపరేషన్ జనరేటర్. సో ఈ స్లో స్పీడ్ అంతా తొక్క అవసరం లేదు. జనరేటర్ అంటే ఒక జనరేటర్ ఉంది 4th యూనిట్లో, సింక్రనస్ జనరేటర్, దాని గురించి రాసి. జనరేటర్ అంటే ఇది, ఇండక్షన్ మోటార్ అంటే ఇందాకది. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింక్రనస్ జనరేటర్. సో దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా చెప్పమన్నాడు. సో ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సింక్రనస్ జనరేటర్ అంటే ఏంటిది, సో 3 phase సింక్రనస్ జనరేటర్ కూడా అంటాడు, ఏది అడిగినా సరే ఇదే. సో సింక్రనస్ జనరేటర్ అంటే ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటర్. సో మన ఇంట్లో అందరి ఇంట్లో జనరేటర్ ఉంటుంది మామ. ఈ జనరేటర్ ఏం చేస్తుంది బ్రో అంటే కరెంట్ పోయినప్పుడు మనకి కరెంట్ని జనరేట్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది, ఇది మెకానికల్ ఎనర్జీని కరెంట్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ కరెంట్ ఉన్నప్పుడు జనరేటర్ ఏం చేస్తుంది, ఆ కరెంటును మొత్తం తీసుకొని అంటే కరెంటు తీసుకొని మెకానికల్ ఎనర్జీ ఉంటుంది, ఆ మెకానికల్ ఎనర్జీని కరెంట్ లాగా కన్వర్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఇది జనరేటర్. సో స్టోర్ చేసి పెట్టుకుంది ఆ కరెంట్, మళ్ళీ కరెంట్ పోయినప్పుడు మనకి కరెంట్ అవసరం అయితే ఇస్తుంది. సో అది జనరేటర్ పని. సో అదేం చేస్తుంది, ఇండక్షన్ మోటార్ ఏం చేస్తుంది, ఇండక్షన్ మోటార్కి కరెంట్ ఇస్తున్నాం, 3 phase సప్లై ఇస్తున్నాం, ఇస్తే అది మెకానికల్ ఎనర్జీ లాగా పనిచేస్తుంది. అంటే మోటార్ ఇట్లా రొటేట్ అవుతుంది, అది మోటార్. ఇండక్షన్ మోటార్కి రివర్స్ జనరేటర్. ఇదేం చేస్తుంది, ఇది మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది, ఇది ఇండక్షన్ మోటార్. సో జనరేటర్ ఏం చేస్తుంది, ఈ మెకానికల్ ఎనర్జీని కరెంట్ లాగా కన్వర్ట్ చేస్తుంది అట్లా. సో ఏ సింక్రనస్ జనరేటర్ ఈజ్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ అంటే రివర్స్, ఇండక్షన్ మోటార్కి రివర్స్, అందుకని ఆల్టర్నేటర్ అంటాం. ఈజ్ ఎ మెషిన్ దట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ 3 phase ఏసీ సప్లై. సో ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీని 3 phase ఏసీ సప్లై లాగా చేస్తుంది. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆల్టర్నేటింగ్ కరెంట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఏది, జనరేటర్. యూజింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సేమ్ మామ, యూనిట్ 3, యూనిట్ 4 అన్నిటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫారడేస్ లా ప్రిన్సిపల్ రాస్తే నువ్వు పాస్ అయిపోతావు మామ. అన్నిటికీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సోది రాయాలి, లాస్ట్కి తోక అంటించేయాలి. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంది, బేస్డ్ ఆన్ ద ఫారడేస్ లా చెప్పలే ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇది రాస్తే నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వెన్ ఎవర్ ఏ కండక్టర్ కట్స్ ద, అన్నిటికీ ఇదే మామ. ఫారడేస్లో ఏమని చెప్తుంది, వెన్ ఎవర్ ఏ కండక్టర్ అంటే ఏదో ఒక అనుకో సోది, వైండింగ్ అన్న కండక్టరే, ఇట్లా బార్స్ ఉన్న కండక్టరే, ఆ కండక్టర్కి ఏం చేయాలి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ కండక్టర్లో కూడా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అదే చెప్తాడు, వెన్ ఎవర్ కండక్టర్ కట్స్ ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కట్ చేస్తుంది. అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్. ఈ సోదే ఉంటుంది అన్నిట్లో. నెక్స్ట్ ఇన్ సింక్రనస్ జనరేటర్. సో సింక్రనస్ జనరేటర్లో ఏముంటాయి, రోటర్ ఉంటుంది, స్టేటర్ ఉంటుంది, అంతేగా, స్టేటర్ ఉంటుంది, రోటర్ ఉంటుంది. సో దీంట్లో కూడా సేమ్ పార్ట్స్ ఉంటాయి. సో రోటర్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ రోటర్కి ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. జనరేటర్లో రోటర్కి ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. సో ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. సో రోటర్ అంటే ఫీల్డ్ వైండింగ్. రోటర్ అనేది తిరుగుతుంది అనమాట. సో తిరుగుతుంటే ఈ మెకానికల్ ఎనర్జీని ఏం చేయాలి, మనం కరెంట్ లాగా కన్వర్ట్ చేయాలి. ఎట్లా చేస్తామో చూద్దాం. సో రోటర్ రొటేట్స్, ఓకే, ప్రొడ్యూసింగ్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది, అక్కడేమో స్టేటర్ నుంచి, ఇక్కడేమో రోటర్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకు, రోటర్ తిరుగుతుంది. సో తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ప్రొడ్యూసెస్ ద రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మెకానికల్ ఎనర్జీగా తిరుగుతుంది, అంటే మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీ ఏమవుతుంది, ప్రొడ్యూసింగ్ ఏ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ దిస్ ఫీల్డ్ కట్స్ ద స్టేటర్ వైండింగ్. సో ఈ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దేన్ని కట్ చేస్తుంది, ఇట్లా రివర్స్ అవుతుంది అనమాట. సో ఈ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్టేటర్ వైండింగ్స్ ఉంటాయి కదా, స్టేటర్లో 3 phase వైండింగ్ ఏదో ఒక వైండింగ్ ఉందనుకో, ఆ వైండింగ్ని కట్ చేస్తున్నాయి. సో ఆ వైండింగ్ని ఏ ఫీల్డ్ కట్ చేస్తుంది, రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, రోటర్ నుంచి వస్తుంది. రోటర్ నుంచి ఎందుకు వస్తుంది అంటే తిరుగుతుంది కాబట్టి, ఎందుకంటే మెకానికల్ ఎనర్జీ ఇట్లా కన్వర్ట్ చేయాలి కరెంట్ లాగా. సో దిస్ ఫీల్డ్ కట్స్ ద స్టేటర్ వైండింగ్. స్టేటర్ వైండింగ్ని ఈ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ చేస్తుంది. ఇండ్యూసింగ్ ఏ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్. సో
ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ అనేది స్టేటర్ వైండింగ్లో వస్తుంది. సో స్టేటర్ వైండింగ్లో కరెంట్ అనేది వస్తుంది అనమాట. సో జనరేటెడ్ ఈఎంఎఫ్. సో ఈ స్టేటర్ ఉంటుంది కదా, ఈ స్టేటర్లో ఎంత ఈఎంఎఫ్ జనరేట్ అయిందని ఎట్లా చెప్తావు బ్రో అంటే సింపుల్ మామ, స్పీడ్ ఆఫ్ ద మోటార్. ఈ మోటార్ స్పీడ్ని బట్టి ఎంత ఈఎంఎఫ్ అనేది స్టేటర్లో వచ్చిందో చెప్తాం. స్టేటర్ వైండింగ్లో ఎంత ఈఎంఎఫ్ వచ్చింది ఎట్లా చెప్తావు బ్రో అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోటార్ స్పీడ్. దీని స్పీడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇది ఎంత స్పీడ్ తిరిగితే అంత ఈఎంఎఫ్ అనేది దీంట్లో ఇండ్యూస్ అవుతుంది, ఈ పార్ట్లో ఇండ్యూస్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్లక్స్. సో ఫ్లక్స్ డెన్సిటీ ఎంత ఉంటే అంత ఈఎంఎఫ్ అనేది దీంట్లో ఇండ్యూస్ అవుతుంది. సో దీనికి ఎంత ఫ్లక్స్ డెన్సిటీ ఉంటుందో దాన్ని బట్టి దీంట్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే వైండింగ్ టర్న్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా ఈఎంఎఫ్ అనేది డిపెండ్ అవుతుంది. స్టేటర్ ఈఎంఎఫ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే రోటర్ స్పీడ్ మీద, ఫ్లక్స్ మీద, నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ 2 పార్ట్స్. అన్నిట్లో 2 పార్ట్సే, స్టేటర్, రోటర్. స్టేటర్ అంటే ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది, ఇక్కడేమో ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. రోటర్ అంటే ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. నెక్స్ట్ స్టేటర్ అంటే ఆర్మేచర్. సో స్టేటర్ అంటే ఎప్పుడు తెలుసు, స్టేషనరీ అవుటర్ పార్ట్. ఇట్ ఈస్ అ హాలో సిలిండర్ మేడప్ ఆఫ్ థిన్ లామినేటెడ్ స్టీల్ అన్నాం, ఇందాక స్టీల్ అన్నాం, లామినేటెడ్ స్టీల్ అన్నాం, ఇక్కడ సిలికాన్ స్టీల్ అంటాం. సో ఏదైనా అనుకో మామ, సిలికాన్ స్టీల్ అనుకో, లామినేటెడ్ స్టీల్ అనుకో, దాంతో ఈ హాలో సిలిండర్ని తయారు చేస్తాం, అదే స్టేటర్. ఎందుకు తయారు చేస్తున్నాం బ్రో అంటే టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ అండ్ హిస్టారిసస్ లాసెస్. సో నీ ఇష్టం వచ్చిన సోది రాసుకోవచ్చు. ఎడ్డీ కరెంట్ రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఈ స్టీల్ వాడుతున్నాం. నెక్స్ట్ కంటైన్స్ స్లాట్స్ 2. ఇక్కడ ఏమైతే స్లాట్స్ ఉంటాయి, ఇది స్లాట్స్. సో ఇందాక చెప్పిన స్లాట్స్. ఈ స్లాట్స్లో ఏం చేస్తాం, వైండింగ్ ఉంటుంది. స్లాట్స్ టు ఇన్సర్ట్, కంటైన్ స్లాట్స్ టు ఇన్సర్ట్ 3 ఫేజ్ వైండింగ్. ఈ 3 ఫేజ్ వైండింగ్ మొత్తం దేంట్లో పెడతాం, ఈ స్లాట్స్లో కూడా ఇట్లా పెడతాం అనమాట. ఇట్లా తగిలిచ్చి పెడతాం. ఎట్లా పెడతారు అనేది మోటార్ చూస్తే, ఇప్పి చూస్తే తెలుస్తుంది. సో కంటైన్ 3 స్లాట్స్ వైండింగ్. సో టైప్స్ ఆఫ్ స్లాట్స్. సో దీనిలో టైప్స్ ఆఫ్ స్లాట్స్ 3 ఉంటాయి మామ. ఈ స్లాట్స్ ఉన్నాయి కదా, సో 3 ఫేజ్ వైండింగ్ ఈ స్లాట్స్లో పెట్టాలి. సో 3 ఫేజ్ వైండింగ్ పెట్టాలంటే దాంట్లో 3 టైప్స్ ఆఫ్ స్లాట్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ స్లాట్, సెమీ క్లోజ్డ్ స్లాట్, క్లోజ్డ్ స్లాట్. ఓపెన్, క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్, అంతే మామ, ఈ 3. సో హెయిర్ డక్స్ కూడా ఉంటాయి. హెయిర్ డక్స్ అనేది దేనికి ఉంటాయి అంటే కూలింగ్ చేసానికి హెయిర్ డక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్. ఈ స్టేటర్ యొక్క ఫంక్షన్ ఏంది, ఇట్ ఇండ్యూసెస్ ఈఎంఎఫ్ వెన్ మోటార్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్స్ ద స్టేటర్ వైండింగ్. సో ఈ స్టేటర్ వైండింగ్ ఉంది కదా, ఈ వైండింగ్లో ఏమవుతుందంట, కట్ చేస్తుందంట ఇది రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వెన్ రోటర్ రొటేట్స్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్స్ ద ఈ స్టేటర్ వైండింగ్. అంతే, అది చెప్తే ఇదే ఫంక్షన్ అయిపోతుంది. ఈ సోది ఈ డయాగ్రామ్ గుర్తుంటారా లేకపోతే లేదు. సో నెక్స్ట్ మామ, సో నెక్స్ట్ ఏంది, యాక్చువల్లీ ఏమైందంటే ఇంకొక పేజ్ ఉండాలి మామ, ఇక్కడ ఇంకొక పేజ్ ఉండాలి. రోటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సేమ్ రోటర్ ఇందాక చదువుకున్నాం అదే ఎక్స్ప్లెయిన్ చేసి వాడు అయిపోతుంది, నో ప్రాబ్లం. సో దీంట్లో రోటర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సిలిండ్రికల్ రోటర్, ఇది సిలిండ్రికల్ రోటర్. ఇంకోటి ఏంటిది సాలియంట్ పోల్ రోటర్. సో నేను ఏం చేసిన అంటే ఆ పేజ్ మిస్ అయిపోయింది. ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ పేజ్ పోయింది, గ్రాఫ్ ఏమంటారు జిరాక్స్ తీసేటప్పుడు కూడా ఆ పేజ్ అనేది లేదు ఇక. సో అందుకని నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, కానీ నో ప్రాబ్లం. ఇది సాలియంట్ పోల్ రోటర్. 2 టైప్స్ ఉంటాయి రోటర్లో, సాలియంట్ పోల్ రోటర్, ఇది సిలిండ్రికల్ రోటర్. నీ ఇష్టం వచ్చిన డయాగ్రామ్ ఏమమ్మా వాడు కన్సిడర్ చేస్తాడు, ఏం పట్టించుకోవాడు. హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకో, సాలియంట్ పోల్ రోటర్, సిలిండ్రికల్ రోటర్. ఈ 2 రాస్తే జనరేటర్లో నీకు మార్క్స్ పడతాయి. సో సిలిండ్రికల్ రోటర్ అంటే ఏంది, హై స్పీడ్ వాటికి వాడతాం. సాలియంట్ పోల్ దేనికి వాడతాం, లో స్పీడ్ వాటికి వాడతాం. ఇది హై స్పీడ్ అంటే ఇది ఆటోమేటిక్గా లో స్పీడ్ అంతే. సో స్మూత్ సిలిండ్రికల్ షేప్ ఉంటుంది, ఇది సిలిండ్రికల్ షేప్. స్మాల్ డయామీటర్, ఇక్కడ స్మాల్ డయామీటర్ ఉంటుందంట, ఇక్కడ కూడా స్మాల్ డయామీటర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పోల్స్ ఉంటాయి, ఇది 4 పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్. ఈ సౌత్ పోల్స్ ఉన్నాయి, నార్త్ పోల్స్ ఉన్నాయి. వీటికి ఏం చేస్తాం, వైండింగ్ చేస్తాం. ఇక్కడ వైండింగ్, ఈ వైండింగ్ చూడు, ఈ వైండింగ్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ దీంట్లో. సో రోటర్ అనేది ఇట్లా రొటేట్ అవుతుంది. సో దీంట్లో ఈఎంఎఫ్ కూడా ఇండ్యూస్ అవుతుంది అట్లా. సో దీని గురించి చెప్పాలి. రోటర్ అంటే ఏం పని చేస్తుంది మామ, తిరుగుతుంది. ఈ తిరిగిన తర్వాత ఏమవుతుంది, రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఈ వైండింగ్స్ ఉన్నాయి, వైండింగ్స్ వల్ల. సో స్మూత్ సిలిండ్రికల్ షేప్, ఇది స్మాల్ డయామీటర్ లాంగ్ లెంత్, ఇది స్మాల్ డయామీటర్ లాంగ్ లెంత్ ఉంటుందంట. యూజ్డ్ ఇన్ హై స్పీడ్ మిషన్స్. సో ఇది హై స్పీడ్ మిషన్లో వాడతాం, ఇది లో స్పీడ్ మిషన్లో వాడతాం. దీని పేరు రాసి అయిపోతుంది. సో దీని పార్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ స్లిప్ రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ స్లిప్ రింగ్స్ ఉన్నాయి, ఇంకేమున్నాయి బ్రషెస్ ఉన్నాయంట. నెక్స్ట్ ఫీల్డ్ వైండింగ్ అంటే ఇదంతా ఫీల్డ్ వైండింగ్ అవుతుంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది మామ. ఇక్కడ డాంపర్స్ ఉండవు. దేంట్లో డాంపర్స్ ఉండవు అంటే సిలిండ్రికల్ వైండింగ్ ఉంది కదా, దీంట్లో డాంపర్స్ అనేవి ఉండవు. సో దీనికి డాంపర్ అవసరం లేదు, కానీ ఇది హై స్పీడ్లో పనిచేస్తుంది. కానీ దీనికి డాంపర్స్ అనేవి అవసరం. డాంపర్స్ దేనికి అవసరం అంటే స్మూత్ ఆపరేషన్కి, మోటార్ అనేది మంచిగా స్మూత్గా తిరగాలి, దానికోసం అనేది డాంపర్ అనేది అవసరం అనమాట. సో ఇక్కడ ఉంటుంది. సో నెగిటివ్ కరెంట్ ఉంటుంది కదా, నెగిటివ్ కరెంట్ని కూడా అపోజ్ చేసేందుకు డాంపర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో నెగిటివ్ కరెంట్ ఏం చేస్తుంది, మోషన్ని అపోజ్ చేస్తుంది, అంటే మోషన్ కాకుండా చేస్తుంది, తిరగకుండా చేస్తుంది. సో నెగిటివ్ కరెంట్ని అన్నిటిని అపోజ్ చేసేందుకు మోటార్ మంచిగా తిరుగుతుంది. డాంపర్స్ అనేది దీంట్లో పెడతాం. దీంట్లో డాంపర్స్ ఉండవు, దీంట్లో డాంపర్స్ ఉంటాయి. ఇది లో స్పీడ్కి, ఇది హై స్పీడ్ మిషన్స్కి, అది చెప్తే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాంపర్స్. ఇది అయిపోయింది, ఇక్కడికి లాంగ్ ఆన్సర్ అయిపోయింది. జనరేటర్లో రోటర్లో 2 టైప్స్, సిలిండ్రికల్ ఇది. దాంట్లో ఏంటి, స్క్విరల్ కేజ్ రోటర్, ఇంకొక రోటర్ ఉంటుంది. అదేం రోటర్ మామ,
సో స్క్విరల్ కేజ్ రోటర్, స్లిప్ రింగ్ రోటర్. సో ఇది స్లిప్ రింగ్ రోటర్, స్క్విరల్ కేజ్ రోటర్. ఇది ఇక్కడ ఇండక్షన్ మోటార్లో. దీంట్లో ఏమున్నాయి, సిలిండ్రికల్ రోటర్, ఇంకా సైలెంట్ పోల్ రోటర్. ఇది గుర్తుపెట్టు. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాంపర్స్ ఇన్ సింక్రనస్ జనరేటర్? సింక్రనస్ జనరేటర్లో ఈ జనరేటర్లో డాంపర్స్ అనేవి ఉంటాయి మామ. ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఇక్కడ డాంపర్స్ ఉంటాయని. సో డాంపర్స్ ఎందుకంటే డాంపర్ వైండింగ్స్ ఉంటాయి. సో డాంపర్ వైండింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ షార్ట్ సర్క్యూటెడ్ కాపర్ బార్స్. సో షార్ట్ సర్క్యూటెడ్ కాపర్ బార్స్ ఉన్నాయి చూడు, దాన్ని మనం ఏమనుకుంటున్నాం, డాంపర్ వైండింగ్ అంటున్నాం. సో డాంపర్ వైండింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ షార్ట్ సర్క్యూటెడ్ కాపర్ బార్స్ ప్లేస్డ్ ఇన్ ద పోల్స్ ఫేస్. సో ఈ పోల్స్ ఫేస్ ఉన్నాయి కదా, ఈ ఫేస్ అంటారు, ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ ఫేసెస్లో మనం ఏం చేస్తున్నాం, డాంపర్ వైండింగ్స్ని పెడుతున్నాం ప్లేస్డ్ ఇన్ ద పోల్ ఫేసెస్ ఆఫ్ ద రోటర్. ఈ రోటర్లో పోల్ ఫేసెస్లో మనం డాంపర్ వైండింగ్ పెడుతున్నాం. లైక్ స్క్విరల్ కేజ్ వైండింగ్ ఇండక్షన్ మోటార్స్, దాంట్లో కూడా స్క్విరల్ కేజ్లో కూడా షార్ట్ సర్క్యూటెడ్ ఎండ్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా డాంపర్ వైండింగ్ అనేది ఉంటుంది. సో డాంపర్ వైండింగ్ ఏం చేస్తుంది, సెల్ఫ్ స్టార్టింగ్, అంటే మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్, అంటే దానంతలదే స్టార్ట్ కావాలి కదా కరెంట్ జనరేట్ అయినప్పుడు. సో స్టార్ట్ కావడానికి డాంపర్ వైండింగ్ హెల్ప్ చేస్తుంది. సో యాక్ట్స్ యాజ్ ఏ ఇండక్షన్ మోటార్ ఇనిషియల్లీ ఇండక్షన్ మోటార్ లాగా యాక్టింగ్ అయ్యి ఏం చేస్తుంది, సెల్ఫ్ స్టార్టింగ్కి హెల్ప్ అవుతుంది. ఎక్కడ, జనరేటర్లో హెల్ప్ అవుతుంది సెల్ఫ్ స్టార్టింగ్కి. నెక్స్ట్, రిడ్యూసెస్ ద హాంటింగ్, అంటే మేక్స్ ద మిషన్ స్టేబుల్ అండ్ స్మూత్ రన్నింగ్. సో మిషన్ అనేది స్మూత్గా రన్ కావడానికి హెల్ప్ చేస్తుంది ఏంది, డాంపర్ వైండింగ్. నెక్స్ట్, నెగిటివ్ సీక్వెన్స్ కరెంట్ కాజెస్ రివర్స్ రొటేటింగ్. సో ఇదేం చేస్తుంది, సప్రెసెస్ ద నెగిటివ్ సీక్వెన్స్ కరెంట్, అంటే నెగిటివ్ సీక్వెన్స్ కరెంట్ అనేది ఉండకుండా చేస్తుంది. అదేం చేస్తుంది, నెగిటివ్ సీక్వెన్స్ కరెంట్ కాజెస్ ద రివర్స్ రొటేటింగ్. సో రివర్స్ రొటేట్ అయ్యేలా చేస్తుంది, అంటే రొటేటింగ్ని అపోజ్ చేస్తుంది. అపోజ్ చేయడం ఏం చేయాలి, అడ్డుకోవాలి. సో దాన్ని అడ్డుకునేది ఎవరు, డాంపర్స్. సో రివర్స్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది ఏది, నెగిటివ్ సీక్వెన్స్ కరెంట్. దిస్ లీడ్స్ టు ద హీటింగ్ అండ్ వైబ్రేషన్. సో హీటింగ్ అండ్ వైబ్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి డాంపర్ అనేది ఏం చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో డాంపర్ వైండింగ్ హెల్ప్స్ అబ్జర్వ్ అండ్ సప్రెస్ దెమ్. సో దాన్ని సప్రెస్ చేయడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి డాంపర్ వైండింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, మెయింటెనెన్స్ సింక్రోనిజం. సో సింక్రోనిజం అంటే రోటర్ అనేది ఇప్పుడు సింక్రనస్ స్పీడ్ ఉంది కదా, సింక్రనస్ స్పీడ్కి రోటర్ కూడా అట్లే తిరగాలి, రోటర్ కూడా సింక్రనస్ స్పీడ్లో తిరగాలి. సో తిరగాలంటే ఏం చేయాలి, డాంపర్స్ అనేవి వాడాలి. సో డాంపర్స్ వాడడం వల్ల సింక్రనస్ స్పీడ్తో తిరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అట్లా నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. సింపుల్ గా అడుగుతాను, దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూట్. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా.